రాష్ట్రంలో మరోసారి సైకో పాలన రాకుండా ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పరిశ్రమలు లేవన్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేకుండా పోతుందని అన్నారు. చెత్తపైన పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి పబ్జీ ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ యువతరానికి స్ఫూర్తి అని బాలకృష్ణ అన్నారు. లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. యువత కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో లోకేష్ తన పాదయాత్రలో వివరిస్తున్నారని బాలకృష్ణ తెలియజేశారు. రాష్ట్రంలో పరిణామాలపై అంతా కలిసి పోరాడాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎవరినైనా బెదిరించవచ్చని జగన్ చూస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసమర్థ చెత్త ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో మీ నాయకుడిని ఎన్నుకోండని కోరారు. కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంక్షోభం వచ్చి శ్రీలంక అధ్యక్షుడిని తరిమికొట్టారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి సైకో వస్తే ఏపీ ప్రజలు మరో చోటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కులాల రొచ్చులో పడి ఓటు అనే ఆయుధాన్ని వృధా చేయవద్దని ప్రజలకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారని అన్నారు. వైఎస్సార్సీపీలోని ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారని బాలకృష్ణ తెలియజేశారు. అధికార వైఎస్సార్సీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్వతంత్రంగా ఉండే హక్కు లేదని, ఫ్రీ హ్యాండ్ లేదని, ముఖ్యమంత్రికి పబ్జీ ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓటమి అంచుల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని బాలకృష్ణ పేర్కొన్నారు. మొత్తం అందరూ కూడా విజృంభించాలి. ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, ఈ అసంతృప్తి ఏదైతే ఉందో మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీరైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి, మీ దారిలోగా మీరు నడవాలి. మీరే మీ కోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. అంటే ఓటు అనే ఆయుధం ఉంది, అదే మీకు రక్షణ, అదే మీకు ఆయుధం అని. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఎవరు చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అది ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎవడమ్మ సొమ్ము. సరే చేశారు, దాంతో ఏదైనా జరిగిందా? ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరూ కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు, పింఛన్లు 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులతో పాటు వివిధ కుటుంబాలను నేరుగా కలుసుకునే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదమన్నారు. గత 4 ఏళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరితే మరోమారు ఆశీర్వదించాలని ఆయా కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా కోరుతామని చెప్పారు. భవానీపురంలోని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుందన్నారు. జగన్ అన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం ఇంటింటికి జగన్ సైనికులుగా పార్టీ దళం ప్రతి ఇంటికి వెళ్తుందని, దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు వేలాది ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో లక్షలాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ పనితీరు గురించి కూడా ప్రజల నుండి వివరాలు సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 ఏళ్ల పరిపాలన విధానం మీద ప్రజా అభిప్రాయ సేకరణ అన్నమాట. అంటే దాంట్లో మొట్టమొదటిగా చూసుకుంటే కనుక దీంట్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ పరిపాలన చూశారు.
అదేవిధంగా ఈరోజు 4 ఏళ్ల జగనన్న పరిపాలన చూశారు. ఈ 2 పరిపాలనలో వ్యత్యాసం కావచ్చు, ఈ 2 పరిపాలనలో ఏది మీకు బాగా నచ్చిందనే అడిగే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. అదేవిధంగా ప్రజల మద్దతు కోరుకోవడానికి ప్రజా మద్దతు పుస్తకం అని చెప్పని ఈ పుస్తకాన్ని వారికి చూపెట్టి ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 5 ప్రశ్నలు ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం బాగా చేస్తుందా, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా. అదేవిధంగా రెండో ప్రశ్న వచ్చేసేటప్పటికీ మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి జగనన్న పాలనలో మంచి జరుగుతుందా లేదా. మూడోది వచ్చేసేపటికి పెన్షన్ కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయా లేదా పెన్షన్లు అయితే కనుక వాలంటీర్ మీ చేతికి నేరుగా అందిస్తున్నారా. ఇందులో మా నమ్మకం జగనన్నే, మా భవిష్యత్తు జగనన్నే, మేము జగనన్నకి మద్దతు ఇస్తామని కూడా చాలా చక్కగా తెలియచేయడం జరిగింది. ఈరోజు జగనన్న పరిపాలనలోన ప్రజలందరూ చాలా సురక్షితంగా సుభిక్షంగా ఉన్నారు అని గంటపదంగా తెలియజేయచ్చు. ఈరోజు ఆ పప్పుబాబు పాదయాత్ర చేస్తున్నాడు. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పటం ఈ పాదయాత్రలో మనం ఏదైనా మీడియాలోనైనా మీరు చూడండి, గమనించండి. ఎక్కడ ఒక్క అక్క చెల్లెమ్మ వెళ్ళి ఆయనకి చెప్పటం కానీ ఎక్కడా జరగటం లేదు. ఏదైనా పెయిడ్ ఆర్టిస్టులు పెడితే ఆ పెయిడ్ ఆర్టిస్టులతో వాళ్ళు మాట్లాడిచ్చడమే తప్పితే కానీ ఎక్కడ ఏ ఒక్క అక్క చెల్లెమ్మ వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకోవటం అన్నది ఎక్కడ జరగటం లేదు. అదే జగనన్న పాదయాత్ర చేసినప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. అడుగడుగున జగనన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పటము, ఆయన ఆ సమస్యలు విని అక్కా చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పారసారథి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 4 విడతల్లో రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు రాష్ట్రం మరో శ్రీలంకలా అవుతుందని ప్రచారం చేయడంపై మండిపడ్డారు. పెనమలూరు మండలంలోని గ్రామాలు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 2066 గ్రూపులకు చెందిన 20,543 మంది సభ్యులకు ఆసరా 3వ విడతగా 18.56 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా పెనమలూరు హైస్కూల్ సెంటర్లో నిన్న సాయంత్రం జరిగిన సభలో అక్క చెల్లెమ్మలకు ఎమ్మెల్యే పార్థసారథి చెక్కు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో గెలిచి మోసం చేశాడని గుర్తు చేశారు. రుణాలు మాఫీ జరుగుతాయని నమ్మిన డ్వాక్రా మహిళలు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో బడాబాబులకు 100 ఎకరాలు దారదత్తం చేశారని గుర్తు చేశారు. నేడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు వాస్తవాలు గ్రహించాలని ప్రజలకు సూచించారు. పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలో చంద్రబాబు ఎల్లో మీడియా ప్రభుత్వంపై రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఏం న్యాయం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో పోల్చుకుంటే వైసీపీ పాలనలో పెనమలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని వివరించారు. 90% మంది ప్రజలకు జరుగుతున్న మేలని ఏదైతే మేలు జరుగుతున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి వాటి నుంచి దృష్టి మరల్చి కేవలం బురద జల్లే రాజకీయంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలోని ప్రతిపక్షం. ఇదే ప్రతిపక్షం గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు కానీ చేసిన మేలేమిటో దమ్ముంటే చర్చకి రమ్మని చెప్పేసి కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. కేవలం అపోహలు సృష్టించి ఈ పేదలకి జరిగే ఏదైతే మేలుందో వాటిని చిన్నగా లేకపోతే వాటిని వక్రీకరించి చూపించి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదవాళ్ళ కుటుంబాల్లో సంతోషం నిండాలనేది ఈ లక్ష్యం. ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో పవిత్ర శుక్రవారాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే క్రీస్తు పాటలు సుస్మరణ దినమును పురస్కరించుకుని గుణదల కొండపైకి భారీ సంఖ్యలో భక్తులు యేసుక్రీస్తు పాటలు పాడుతూ చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవ భక్తులతో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. రెవరెండం ఫాదర్ జాన్ పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బోధనలు చేశారు. యేసుక్రీస్తు సిలువ వేయడానికి తీసుకొచ్చిన విధానం,
ఆయనని సిలువ వేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనం ఏ విధంగా మాట్లాడుకున్నారు, యేసుక్రీస్తు చివరిగా మాట్లాడిన మాటలను ఫాదర్ జాన్ పీటర్ వివరించారు. క్రీస్తు ఇచ్చిన సందేశం, దాని ఆచరణ గురించి తెలియజేశారు. యేసు ప్రభు సిలువ నుండి పలికినటువంటి మాటలు కాదు, కానీ యేసు ప్రభు సిలువ మీద నుండి విన్నటువంటి మాటలు. ఆయన నింగికే నేలకు మధ్య వ్రేలాడుతూ తాను అనుభవిస్తున్నటువంటి ఆ ఆవేదన, ఆ హింస, ఆ శ్రమ, ఆ బాధల నడుమ ఆయన విన్నటువంటి ఆ 7 మాటలను ఒకసారి ధ్యానం చేద్దాం. మనందరూ కూడా తెలుసు, ఆయన పలికిన 7 మాటలు తెలుసు. ఆయన విన్న 7 మాటలు ఏంటి? ఆయన ఏమన్నాడు? శిలువ మీద వ్రేలాడుతూ మరణించే సమయంలో ఆయన ఈ లోక రక్షకుడుగా, ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకములకు జీవంగా, ఈ లోకములో అవతరించినటువంటి ఈ యేసు క్రీస్తు ప్రభువు తాను అనుభవించేటువంటి శ్రమల నడుమ మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి వైసీపీ చేసిన సంక్షేమాన్ని, గత టీడీపీ పాలనలో చేసిన మోసాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ నుంచోపెట్టిన అభ్యర్థులే గెలుస్తారని జోస్యం చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ 100% గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంను తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లే దమ్ము, ధైర్యం వైసీపీకే ఉన్నాయని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ చేసిన మోసం, వైసీపీ చేసిన సంక్షేమాభివృద్ధి వివరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఇంటికి సీఎం జగన్ సైన్యం వెళ్లినా ఆశీర్వదించి సీఎం జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్నామని చెబుతున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం బావుందా అని అడిగితే చాలా బావుందని చెప్పారని గుర్తు చేశారు. విద్యార్థుల సమాధానం విని లోకేష్ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. 175 నియోజకవర్గాల్లో సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ 100% గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భావకుమార్, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి చేసిన మోసం, ఏదైతే హామీలు ఇస్తామని చెప్పారో ప్రతి హామీని ఏది చేయకుండా పక్కన పెట్టి ప్రజానికాన్ని మోసం చేసిన విధానం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం చేసిన ప్రతి పని, ప్రతి హామీని ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అదే విధంగా ప్రజల నుంచి ప్రజా మద్దతు పుస్తకం మీకు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు, ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి మీకు వస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, 5 సంవత్సరాలు మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి ఈ రోజు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి, ఎందుకంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళటానికి ఒక దమ్ము ధైర్యం కావాలి. కానీ ఈ రోజు ఆ దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కన్వీనర్లకి, గృహసారులకి ఉంది కాబట్టి దేశంలోనే మద్యం వ్యాపారం చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని, 4 ఏళ్లలో 41,500 కోట్లు సొంత బ్రాండ్లతో కొల్లగొట్టారని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తేనే నమ్మాలని చెప్పిన నమ్మకద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తారని, జే బ్రాండ్లను ప్రభుత్వం ద్వారా అమ్మించి తాడేపల్లి ప్యాలెస్ను నింపుకుంటున్నారని ఆరోపించారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ మద్యం ₹7.50 కొంటే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ₹33 కొంటుందని, జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను కాకుండా నాసిరకం సొంత బ్రాండ్ల విక్రయాల ద్వారా కమిషన్ల రూపంలో దండుకుంటున్నారన్నారు. మద్యం ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టి ప్రభుత్వం ₹33,000 కోట్ల రుణాలుగా తెచ్చిందంటే మద్యం ప్రియులను తాకట్టు పెట్టడమేనని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ కుమార్ లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడి వినియోగం వల్ల 52,000 నేరాలు జరిగాయని ప్రకటించారని, ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం నేరాలమయం అవుతున్న మద్యం వ్యాపారాన్ని కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఎంతటి నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు అనేది గనక చూసినట్లయితే దానికి మచ్చు తునక మద్యపాన నిషేధం. ఎన్నికల ముందు ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ చెప్పాడు, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలన్నీ కూడా పాడైపోతా ఉన్నాయి, నేను
అధికారానికి రావటమే తడువాయి 3 దశల్లో ఈ మద్యపానాన్ని నిషేధిస్తాను అని ఆయన మరి ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. కానీ 4 సంవత్సరాల కాలం గడిచింది. ఈ రోజుకి ఆయన యొక్క 3 దశలు ఏమైపోయాయో, ఎక్కడికి వెళ్ళాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రజల యొక్క మాన ధన ప్రాణాలని బలిగొంటూ ఉన్నటువంటి ఒక మరి నీచమైనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యాపారం తానే చేస్తూ ఉన్నాడు. స్వయంగా ప్రభుత్వ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఒక ప్రక్కన మద్యపానాన్ని ఎక్కువ చేస్తూ మరి ఆదాయాన్ని ఎక్కువగా ప్రభుత్వానికి చూపిస్తూ మరొక రూపంలో మరి క్యాష్ రూపేణా తాను ఈ యొక్క షాపుల నుంచి క్యాష్ రూపేణా మరి దాదాపు ఇప్పటికీ క్యాష్ రూపేణా అయితేనేమి, అలాగనే డిస్టిలరీ కమిషనర్ రూపంగా అయితేనేమి 41,500 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. భవానీపురం 40వ డివిజన్ పున్నమి హోటల్ ఎదురుగా ఉన్న మహమ్మదియా మసీద్ ప్రాంగణంలో ఉన్న మదర్సాలో బడేమియా ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా మసీదుకు వస్తుంటానన్నారు. మదర్సాలో ఉన్న 100 మంది పిల్లలు ఖురాన్ పఠనం కూడా చేస్తున్నారని తెలియజేశారు. ఇఫ్తార్ నిర్వాహకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో హిందూ, ముస్లిం అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాది ఎమ్మెల్యే ఇఫ్తార్ విందుకు వచ్చినప్పుడు మసీదు అభివృద్ధికి 2 లక్షలు సహాయం అందజేశారన్నారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖాజా, 40వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహుద్దీన్, బడే ఖాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా రంజాన్కి ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలతో ఇఫ్తార్లో భాగస్వామి అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ ప్రాంతం కూడా చాలా పవిత్రంగా, చాలా ప్రసిద్ధి చెందిన మసీదు కూడా ఇది. ఎందుకంటే కృష్ణానది ఒడ్డున ఉంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా నమాజ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లా ఆశీస్సులతో సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ముస్లిం, హిందూ అందరిని కూడా కలుపుకొని సర్వమాత శుభ్రతతో అందరూ కలుపుకెళ్ళే నాయకుడు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంలో ప్రతి చోట కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావుని పిలిచి ఇఫ్తార్ విందు కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ముస్లింలకు సంబంధించిన సేవా కార్యక్రమాలన్నిటి కూడా ఆయన్ని పాల్గొనేట్టుగా చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ వర్గంలో మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతాయని చెప్పి మేము అందరం ఆశిస్తూ, అభివృద్ధి కోసం 2 లక్షల దాకా మనకు ఫండ్ చేశారు. ఆ డబ్బులతో మనం చాలా వరకు మసీద్ డెవలప్ అయింది. కాబట్టి మనకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారికి సహకారం చేస్తున్నారు. అట్లాగే మాకు కూడా సహాయం చేశారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా మసీద్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే భారతీయ సంస్కృతి, ధర్మం మరింత విస్తృతం కావాలని, దానికి అవసరమైన ప్రచారం జరగాలని కామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సమాజంలోని ధార్మిక చింతన పెరగాలని, అలానే అట్టడుగు వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. అప్పుడే సమాజంలో ధర్మాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి విశంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ధర్మం వర్ధిల్లినప్పుడే సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. సమాజంలోని ధార్మిక చింతన పెరగాలన్నారు. అట్టడుగు వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాలు విస్తృతం కావాలన్నారు. అప్పుడే సమాజంలో ధర్మాచరణ కొనసాగుతోందన్నారు. ఆర్థిక స్థితిమంతులు సమాజంలోని ధార్మిక చింతనకు అండగా ఉండాలన్నారు. తొలుత కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి స్వామీజీ ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనుకుంట్ల శ్రీనివాసు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు స్వాగతం పలికారు.
1906 నుంచి హిందూ హైస్కూల్స్ కమిటీ శాఖోపశాఖలుగా నగరంలో విద్యా సంస్థలను కొనసాగించడం, ధర్మాచరణకు సమాజంలో వివేకాన్ని పెంచడానికి పాటుపడడం గొప్ప విషయమన్నారు. వ్యాపారంలో అంటే స్థిరత్వం లేనప్పుడు, సమాజంలో ఐకమత్యం లేనప్పుడు, ఒకవైపు వ్యాపారం మంచిగా జరుగుతున్నట్టుగా కనిపించినా ఆ వ్యాపారం అనే దాని యొక్క ధర్మంలో కూడా మార్పు వచ్చేస్తుంది. అంటే పబ్లిక్ అంటే సమాజ న్యాయం మంచిగా ఉన్నప్పుడే అన్ని వృత్తులు బాగుంటాయి. సమాజ న్యాయం సరిగా ఉన్నప్పుడు విద్యాపరంగా పండితులు తయారవ్వటం కానీ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కరణం మున్సిఫ్ నుంచి ప్రారంభించి పెద్ద అధికారులు తయారవ్వటం కానీ, చిన్న పండు వ్యాపారము, తిండి వ్యాపారము, ఉప్పు పప్పు, వెండి బంగారము, వస్త్ర కొట్లు, ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్టు అని వ్యాపార రంగం కానీ. గుడ్ ఫ్రైడే సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని కొండపై ఉన్న యేసు కారుణ్య పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ ఫాదర్ బాల జోసెఫ్ ఆధ్వర్యంలో 200 మంది భక్తులు సిలువను మోస్తూ ఊరేగింపుగా గ్రామంలో తిరిగారు. సిలువ శ్రమలను జపిస్తూ పాటలు పాడి గ్రామంలో సిలువ మార్గం నిర్వహించారు. 14 స్థలాల్లో ఆగుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ బాల జోసెఫ్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారని గుర్తు చేశారు. పాపాల నుండి మనల్ని విముక్తి చేసేందుకు 3వ రోజు సమాధిని గెలిచారని అన్నారు. క్రీస్తు ప్రేమలో ప్రతి ఒక్కరూ జీవించాలని ఆకాంక్షించారు. క్రీస్తు ప్రభు పడినటువంటి శ్రమలను, క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానాన్ని చాటి చెప్పుతూ ఆయనకు జీవించిన విధానములో ఆయన అనేక శ్రమలు పడినా కానీ అదంతా కూడా మానవ రక్షణ కోసమే పడ్డాడు అని గుర్తుకు చేయడానికి ఈ పవిత్ర శుక్రవారము మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ పెద్ద శుక్రవారము లేక గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక మంచి శుక్రవారము అని అర్థం. మంచి శుక్రవారము అంటే క్రీస్తు ప్రభు మానవ రక్షణ కోసం మరణించేటువంటి శుక్రవారం. ఈ శుక్రవారమే మనందరికీ కూడా క్రీస్తు మరణము ద్వారా పునరుత్థానం పొందడానికి, మరలా మూడవ రోజు పునరుత్థానం అవ్వడానికి సహాయపడుతుంది అని గట్టిగా విశ్వసిస్తూ ప్రతి ఒక్క కథోలిక విశ్వాసి ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు ఈ సాంగ్యాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని వందల మంది ఈ యొక్క ముస్తాబాద్ విచారణలో సాంగ్యంలో పాల్గొంటూ ప్రభు యొక్క రక్షణ గురించి చాటి చెప్పబోతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నేర్చుకునే గుణమే వృత్తిలోనూ జీవితంలోనూ విజయాలకు పునాది అని జేఎన్టీయూ నర్సరావుపేట ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు సాధించలేరని, బాగా మార్కులు వచ్చిన వారి కంటే నేర్చుకునే గుణం, నైపుణ్యాలు ఎక్కువగా కలిగిన వారినే పెద్ద సంస్థలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ నర్సరావుపేట ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, డైరెక్టర్ కె రాజశేఖరరావు, ప్రిన్సిపల్ జేవీకే ఎస్వి ప్రసాద్, వైద్యులు డాక్టర్ జి కృష్ణారెడ్డి, డాక్టర్ టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ జీవీకే ఎస్వి ప్రసాద్ కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. ప్రస్తుతం చదువుతో పాటు గుణగణాలు, నైపుణ్యాలు ఎక్కువగా కలిగిన వారికే పెద్ద సంఖ్యలో కొలువు సాధించారని, కళాశాలలు విద్యార్థులు ఆ దిశగా శిక్షణ ఇవ్వాలని జేఎన్టీయూ నర్సరావుపేట ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలకు పదును పెట్టి సంపూర్ణ వ్యక్తిత్వం గల వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఉషారామ కళాశాల ఎప్పుడూ కృషి చేస్తోందని చైర్మన్ సుంకర రామబ్రహ్మం అన్నారు. అనంతరం టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్తో కళాశాల యాజమాన్యం సత్కరించారు. కళాశాలలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు, సిబ్బందిని వైస్ ప్రెసిడెంట్ లంకా అరుణ్, చైర్మన్ సుంకర రామబ్రహ్మం ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన డాన్సులు చూపర్లను కట్టిపడేశాయి. కాలేజ్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది. 15వ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఇది. సో ఇప్పటివరకు కాలేజీ ఈ అతి తక్కువ సమయంలో 15 సంవత్సరాల్లోనే చాలా అచీవ్మెంట్స్, NAC ఏ గ్రేడ్ కానీ అటానమస్ స్టేటస్ రావడం. అందులో ఈ 15వ యాన్యువల్ డే మాకు ఒక స్పెషల్ యాన్యువల్ డే. అదేంటంటే మా అటానమస్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలు తీసుకోబోతున్నారు. సో ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ప్లేస్మెంట్స్ విషయంలో కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా our students achieved a lot. This is 15th annual day celebrating in our college. All our staff members, management
With the support of all the management and staff, we have achieved a lot. And our students also are doing good in industry. Thank you. న్యూజివీడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం వల్ల ఒక వ్యక్తిని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలతో నరికి హత్య చేయడం వల్ల స్థానికంగా కలకలం రేపింది. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా న్యూజివీడ్ పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని న్యూజివీడ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మీడియాకు వివరించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో ఆగిరిపల్లి మండలం ఈదర సరిహద్దు బొద్దనపల్లి మామిడి తోటలో బుధవారం హత్యకు గురైన గోళ్లు కోటేశ్వరరావు హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలియజేశారు. గ్రామీణ సీఐ కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామవరపు కోట మండలం జీలకర్ర గూడేనికి చెందిన నాగమణి అనే మహిళ మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈదరలో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తొలుత ఆగిరిపల్లి మండలం సీతారాంపురానికి చెందిన పాలకుర్తి గోపితో వివాహేతర సంబంధం నెరిపింది. అనంతరం బొద్దనపల్లికి చెందిన కోటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లలతో కలిసి అతడి వద్దే ఉంటుంది. గోపితో ఉన్న సాన్నిహిత్యంతో తిరిగి అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా కోటేశ్వరరావు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో నాగమణి గోపి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మామిడి తోటలో ఉంటున్న కోటేశ్వరరావును తెల్లవారుజాము సమయంలో గొడ్డలతో నరికి చంపి స్థానికంగా ఉన్న మామిడి తోటల్లో దాక్కున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నాగమణి స్వగ్రామం జీలకర్రగూడానికి వెళ్తుండగా నూజివీడు మండలం యనమదల వద్ద గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 4వ తారీఖు నైట్ అంటే తెల్లవారుజామున 5వ తేదీ నిన్నటి రోజున తెల్లవారుజామున ఈ ఆగిరిపల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మర్డర్ అయింది. అంటే హత్య కావించబడ్డాడు. ఇప్పుడు ఆ హత్య కావించబడినటువంటి వ్యక్తి నాగమణి అనేటటువంటి ఒక అమ్మాయితోటి ప్రస్తుతం అతను సహజీవనంలో ఉన్నాడు. ఈ నాగమణి అనే ఆమె యాక్చువల్గా 2014లోనే మైలవరానికి చెందినటువంటి ఆంజనేయుని అతన్ని మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ ద్వారా 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టినప్పటికీ అయితే వాళ్ళ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల దృష్ట్యా భర్తతోటి విడిపోయి తర్వాత గోపి అనేటటువంటి ఒక వ్యక్తితోటి మరలా మ్యారేజ్ కాకుండా ఒక సహజీవనం చేస్తూ ఒక అక్రమ సంబంధాన్ని అక్కడ గోపితోటి స్టార్ట్ చేసి ఈ నాగమణి గోపి కలిసి కోళ్ల ఫారంలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ కోళ్ల ఫారం పనిచేసుకునేటప్పుడు కోటయ్య అనేటటువంటి వ్యక్తి అంటే కోటేశ్వరరావు, ఆ కోటేశ్వరరావు మరలా పరిచయం అయ్యాడు నాగమణికి. దాంతో గోపిని వదిలేసేసి ఈ కోటయ్యతోటి మరలా సహజీవనం చేయడం మొదలుపెట్టి ఒక 5-6 నెలల నుంచి కూడా సహజీవనంలో ఉంది. అయితే కాలక్రమంలో ఆ కోటయ్య కొంచెం ర్యాష్గా ఉండటం వలన ఏమో మరలా గోపితో టచ్లోకి వెళ్ళింది.
గోపితో టచ్లోకి వెళ్ళి నేను నీ దగ్గర ఉన్నాను, కోటయ్య దగ్గర ఉన్నాను, నేను గోపి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాను. దాని మీద కోటయ్యకిను ఈ నాగమణికి కొంచెం మధ్యన ఘర్షణ జరుగుతున్నాయి. ఆ ఘర్షణ పురస్కరించుకొని ఈ గోపితో ప్లాన్ చేసి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ మామిడి తోటలో ఉన్నారు. మామిడి తోటలో కాపలా ఉంటాడు అతను కోటయ్య. ఆ మామిడి తోటలో వెళ్ళి గొడ్డలతోటి అతన్ని గోపిని కొట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.